హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఫుడ్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి పరోటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఒక్కసారి స్వీట్ కార్న్తో ఇలా పరోటా చేసి చూడండి. ఒక డిఫరెంట్ టేస్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఎందులోకైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ పరోటాస్ని. అండ్ సైడ్ డిష్గా పచ్చడి ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ముందుగా పరోటాస్ కోసం 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులోనే ఒక ½ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకొని దీన్ని 30 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకోవడం వలన పరోటాలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం 2 కప్పులు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే 4-5 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ అల్లం, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కార్న్ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే ఇక్కడ స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ½ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వెల్లుల్లి వేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పేస్ట్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలిపెడుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పేస్ట్ ఈవెన్గా ఉడికి పరోటాలు క్రీమీగా వస్తాయండి. 10 నిమిషాల తర్వాత ఈ పేస్ట్ ప్యాన్ ఎక్కడా అతుక్కోకుండా పైకి లేచి ఇలా సపరేట్ అవుతూ వస్తుందండి. ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. నెక్స్ట్ నేను పరోటాస్కి స్టఫింగ్ బయటికి రాకుండా ఈజీ మెథడ్ని చెప్తున్నాను. పిండి మొత్తాన్ని మనం చపాతీలుగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక చపాతీ మీద మనం తీసుకున్న స్టఫింగ్ని ఇలాగా ఎక్కువ ప్రెస్ చేయకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దీని మీద ఇంకొక చపాతీ రోల్ని యాడ్ చేసుకొని ఎడ్జెస్ అంతా గ్యాప్ ఎక్కడా లేకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కింద చపాతీ కన్నా పైన వేసే చపాతీ కొంచెం చిన్నగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఎడ్జెస్ అంతా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా ఇలా పొడి పిండిని చల్లుకుంటూ ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా జెంటిల్గా రోల్ చేసుకోండి. అప్పుడు మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. చూసారా, ఎక్కడ గ్యాప్స్ లేకుండా స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చక్కగా రోల్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని 2 వైపులా గీని అప్లై చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే దోరగా కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే పైన చక్కగానే కాలుతుంది, లోపల స్టఫింగ్ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా నెయ్యి అప్లై చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకుంటే పరోటాలు కొంచెం సేపటికి ఇలా పొంగుతాయండి. ఇలా పొంగితేనే స్టఫింగ్ లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికి పరోటాలు ఎంతసేపు అయినా సాఫ్ట్గా, ఫ్లఫీగా, దూదిలాగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంతే అండి, సాఫ్టీ క్రీమీ పరోటాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.